హాయ్ అండి. కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం రండి. ఫస్ట్ కాలీఫ్లవర్లు అన్నీ శుభ్రంగా ఒలిచేసుకుని వాటిలో జంతువులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడిగి ఒక రోజల్లా క్లాత్ మీద ఆరబెట్టి, ఆరిన తర్వాత ఫస్ట్ కాలీఫ్లవరు ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, అలాగే నిమ్మరసం అన్నీ వేసి, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకొని, ఎక్కడ తడి అనేది లేకోకుండా ఉంటే మనకి పచ్చడి సంవత్సరం దాకా ఉంటుంది. మనం జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తేనే ఆ ముక్కలకి అనేది అన్నీ పడతాయి. అన్నీ కలిపిన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025 సంవత్సరానికి స్వాగతం. ఇలా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపితేనే అన్నీ బాగా పడతాయి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పడతాయి. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ట్రై చేసుకోకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైకే నా వీడియోకి గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఈ కంటెస్ట్లోనే మనకి ఉప్పు, కారం, పులుపు అనేది అన్నీ సరిగ్గా సరిపోతేనే పాల బాగా కుదురుతుంది. లేకపోతే ఏది తగ్గినా కూడా పచ్చడి అంత టేస్ట్ రాదు. ఇప్పుడే ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవడమే. నేను అన్నీ సెట్ చేసుకుని మొత్తం బాగా కలిపేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసి 3 రోజులు అలాగే ఊరబెట్టుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. మనం ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుని గాలి తగలకోకుండా, తడి తగలకోకుండా ఉంచుకుంటే సంవత్సరం ఉంటుంది. ఇలాగే ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ రెసిపీ చివరి దాకా చూడండి. అలా పెట్టేసేసి ఒక 3 రోజుల దాకా కదపకోకుండా ఉంచితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోద్ది. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ఈ పచ్చడి ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్.